ప్రభుత్వంలో ఎవరున్నారు అని. ప్రభుత్వంలో మనం ఉన్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు వాళ్ళ సొంత వియ్యంకుడిది, శ్రీనివాసరావు గారిని సొంత వియ్యంకుడిది, పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్. ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. వైఎస్ఆర్సీపీలో మన కార్యకర్తలు మనోళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంట. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండేది వాళ్ళు, చేసింది వాళ్ళు, మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి చూస్తే, రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం, ధాన్యం ఎక్స్పోర్ట్, బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఇప్పుడు నుంచి కాదు, దశాబ్దాలుగా మనమే నెంబర్ 1. తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది, ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అది తప్పేం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1. అందులో ఈ పయ్యావుల కేసే వాళ్ళ వియంకుడు, ఈ పట్టాభి రైట్ ఎక్స్పోర్ట్, ఈయన ఆంధ్రాలో నెంబర్ 1. Shanmugam garu, after having 3 checkposts, still how these guys could go? Sir, last time sir, మనం షిప్లో పట్టుకున్న కొంత క్వాంటిటీ ఉంది సార్. అంటే ఒక రీజన్ ఏమైందంటే సార్, మనం ఏదైతే సీజ్ చేస్తున్నామో ఆ సీజ్ చేసిన దానికి ఇంకా ఓవర్ 6 months 5 months ఇంకా పాడైపోతుందని కొంచెం మనం బ్యాంక్ గ్యారంటీ తీసుకుని కొంత రిలీజ్ చేసాం సార్. సో దట్ ఆల్సో క్రాస్ ద చెక్ పోస్ట్ సార్. సెకండ్ ఇష్యూ వాట్ వీ ఐడెంటిఫైడ్ ఈ సార్, ఈ 0.01% ఆఫ్ ఎఫ్ఆర్ కేసు, 0.02% ఆఫ్ ఆర్ కేసుతో రెగ్యులర్ రైస్ని, పీడిఎస్ రైస్ని మిక్స్ చేసి లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ హ్యావ్ మూవ్డ్ సార్. అది వెన్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, రెగ్యులర్ మిల్స్ ఎక్కడైతే మనం సిఎంఆర్ చేస్తున్నారో అక్కడ అదే మిల్స్లోనే ప్రైవేట్గా కూడా వాళ్ళు మిల్లింగ్ చేస్తున్నారు సార్. సో ఆ కంటామినేషన్ జరుగుతుంది అనేది మనకు వస్తున్న రెగ్యులర్ ఫీడ్బ్యాక్ సార్. సో అందువల్ల మిస్ అవుతాం. Why can't we go to the rice millers also? They must be, are they a part of it? Rice millers? అవును సార్, మనం ఇప్పుడు ఈ 13 కేసెస్ ద్వారా సార్ 86 రైస్ మిల్స్కి మనం ఆల్రెడీ నోటీస్ ఇచ్చి ఆల్రెడీ వీ హ్యావ్ సెండ్ టీమ్స్ ఆల్సో సార్, ఒక 7 teams వేసారు. అలాగే మనం లాస్ట్ 4 daysలో ఆల్మోస్ట్ 780 kgs వరకు సార్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ద టన్నేజ్ సార్, బట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ కేసెస్ వేర్ దే వర్ స్టాక్స్ and we have seized them also sir last 4-5 days lo kuda after this incident also. CM garu is very clear. Do you have any political pressures? Nothing sir, absolutely not sir. Then what is stopping us? Adi sir, ante we were not conclusively able to find out PDS rice 100% 1% tho of the FR case unte man easy ga identify cheseyచ్చు sir. Actually it is going to an extent of 0.01% of dilution sir. అందువల్ల we could not actually identify when we did spot testing sir. ఆ ప్రాసెస్ కొంచెం కెమికల్స్ ఇవన్నీ వాడి మనం చేస్తున్నాం సార్. ఇప్పుడు we should be able to get it right sir. What is your assumption? Yes, sir. Even 3 days ago, when the Vizag JC accompanied us and we checked the container port, we found close to 500 metric tons of PDS rice there. Subsequently, they went to the mills also. Source point koni identify చేస్తున్నారు sir. This is happening not only from our state; they are bringing it from other states also. Visakhapatnam, we were surprised it is coming from Jharkhand. Jharkhand నుంచి కూడా రైస్ వస్తుంది సార్. సో what Shanmugam said, 1% is the norm that we mix the kernels. కానీ వీళ్ళేంటంటే దాన్ని పౌండ్ చేసి మెకానిజం అట్లా ఏర్పాటు చేసేసుకుని మొన్న కాకినాడ పోర్ట్లో కూడా 5 సార్టెక్స్ మిల్స్ నడుస్తున్నాయని మాకు తెలియదు సార్.
We were shocked. Within the port area. స్టాప్ సార్. So they were using those 5 Sortex mills and they were converting it and packing it and sending it from there onto the ships. So CM గారు అన్నట్టు it's very deep rooted nexus. చాలా ఊహించని విధంగా మాఫియా ఏర్పడింది సార్. We all have to come together, tackle it in a very aggressive manner, and that's the only way we can cleanse the system, sir. మోర్లెస్ అదర్ స్టేట్స్ నుంచి సార్ బాయిల్డ్ రైస్ వస్తాం సార్. సో కొంత వీ నో వాట్ స్టాక్ ఇస్ కమింగ్, బట్ ఛత్తీస్గఢ్ నుంచి ఫ్రెష్లీ మిల్డ్ రైస్ కూడా విత్ పీడిఎస్ కంటెంట్ వస్తాం సార్. అది మనకి డిఫికల్ట్ టు ట్రేస్ అవుట్ అన్లెస్ ఈచ్ రేక్లో ఈచ్ బ్యాగ్ టెస్ట్ చేస్తే తెలియట్లేదు సార్. సో అక్కడ కొంత లీకేజెస్ ఉన్నమాట వాస్తవం సార్. ఇప్పుడు అందుకే కొంచెం స్లో డౌన్ చేసాం సార్ మనం ఆల్ 3 చెక్ పోస్ట్లో వీ హావ్ పుట్ యాక్షన్స్ రావాలి సార్. దట్స్ వై కొంత స్లో డౌన్ అయింది సార్, బట్ వీ షుడ్ బి ఇంప్రూవింగ్ ఇట్ మోర్ సార్.